హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారం చేపట్టిన తర్వాత అధికార పార్టీ అంటే కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే రాష్ట్ర ప్రజలందరూ ముక్కు మీద వెళ్ళేసుకుంటున్నారు. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు అనేక మంది ఎమ్మెల్యేలు మహిళల మీద వారు చేస్తూ ఉన్నటువంటి విపరీతమైన అసాంఘిక కార్యక్రమాలతో పాటు రాసలీలలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా తిరుపతిలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు మంత్రులే చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎస్బి సుధాకర్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అధికార పార్టీకి వంతపాడే పత్రిక, ఆ పత్రికలోనే ఆ టీవీ ఛానల్లోనే డిబేట్కి వచ్చినటువంటి అధికార ప్రతినిధి ఎస్బి సుధాకర్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు సర్వత్రా ప్రజలందరూ ఆశ్చర్యకరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేలందరూ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటూ ముఖ్యంగా ఎస్బి సుధాకర్ రెడ్డి గారు ఇంకా ఏం మాట్లాడారు ఈ టీవీ డిబేట్లో అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరికీ ఒక టార్గెట్ ఇచ్చారు, లేకపోతే వాళ్ళు మీరే ఎమ్మెల్యేలందరినీ కంట్రోల్ చేయాలి, ఎమ్మెల్యేలందరూ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అంటే మనం చూసాం. అనేక మంది ఎమ్మెల్యేలు మహిళలతో సాగిస్తున్నటువంటి రాసలీలలు విపరీతంగా వీడియోల రూపంలో బయటికి వస్తూనే ఉన్నాయి. వీటి గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మంత్రులకు ఆర్డర్ వేశారు, మీరే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని చెప్పారు. కానీ ఇక్కడ మంత్రులే ఈ విధంగా కంచే చేను మీస్తే ఎవరికి చెప్పుకోవాలనే తంతంగా తిరుపతిలో జరుగుతూ ఉంది. ఒక మంత్రి తిరుపతిలో నెలకు ఎన్నోసార్లు తిరుపతికి వస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ఉన్నటువంటి మంత్రి తిరుపతికి వచ్చి రాసలీలలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇతను వచ్చిన తర్వాత 5 స్టార్ హోటళ్ళు, 7 స్టార్ హోటళ్ళు అతనికి రూమ్లు బుక్ చేస్తారు. తన పక్కనే మరొక రూమ్ కూడా బుక్ చేస్తారు. ఆ తర్వాత ఆ పక్క గదులలో మహిళల్ని ఉంచి ఆ గదులలో మద్యం సేవించిన తర్వాత అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ రాసలీలలు సాగిస్తూ ఉంటారు అని చెప్పేసి ఈ సంచలనమైన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్పి సుధాకర్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యంగా ఈ అంశంపై తిరుపతిలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ నాయకుల్లో అంతర్గతంగా విపరీతంగా చర్చ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు చేసే పొరపాట్లను సరిచేయాలంటూ మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్తూ ఉంటే, మరోవైపు ఆయన సహచర మంత్రులే ఈ విధంగా చేస్తూ ఉండటంతో ఒక విధంగా తెలుగుదేశం పార్టీ విపరీతంగా భ్రష్టు పెట్టిపోయింది. నేను ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు చేస్తున్న ఇట్లాంటి కార్యక్రమాలన్నీ బయట పెట్టేస్తాను, ఒక సెఫాలజిస్ట్గానో లేకపోతే ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పార్టీ తరపు నుంచి రాజీనామా చేసి ఒక న్యూట్రల్ పర్సన్గా వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యే అందరూ చేసే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలన్నీ బయట పెడతాను, లేదంటే దీని మీద ఒక బుక్ రాస్తానంటూ ఒక సంచలనమైన వ్యాఖ్యలు ఈ డిబేట్లో చేయడంతో దీని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా తిరుపతిలో అత్యంత ప్రముఖమైన పోస్టులు మీకు ఇప్పిస్తానని మహిళలను నమ్మబలుకుతూ, అలాగే చాలామందికి అమాయకులను నమ్మిస్తూ నెలలో అనేక మార్లు తిరుపతికి వస్తూ మహిళలకు నమ్మబలుకుతూ వారి నుంచి డబ్బులు తీసుకోవడం, అలాగే రాసలీలను కూడా చేస్తూ ఉన్నాడు ఈ మంత్రి. ఇటువంటి మంత్రి ఎవరో తెలిసినప్పటికీ ఇక ఆయన పేరు చెప్పడం బాగలేదు అంటూ ఆయన చెప్పడంతో ఈ మంత్రి ఎవరు అనేది చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ మంత్రి ఎవరు అనేది అందరికీ తెలుసు, అంటే ఎస్బి సుధాకర్ రెడ్డి గారికి తెలుసు, తిరుపతిలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు కూడా తెలుసు. ముఖ్యంగా ఈ విషయం మీద మాజీ టీటీడీ చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. ఎస్బి సుధాకర్ రెడ్డి గారు గౌరవంగా పార్టీలో జరుగుతున్నటువంటి అసంఘ కార్యక్రమాలను బయటపెట్టినందుకు ఆయనను అభినందించాలంటూ ఆయన కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఇటువంటి మంత్రులందరికీ చంద్రబాబు నాయుడు ఎందుకు భయం చెప్పడం లేదు, అసలు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు గారికి భయపడే స్థాయి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి ఒక చర్చ అయితే మొదలైంది. ఏది ఏమైనా మహిళలను లొంగ తీసుకుంటున్నటువంటి అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు అందరూ మాత్రం ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి మంత్రి
వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన మహిళను పిఏగా పెట్టుకొని మంత్రిని ఎవరైనా కలవాలంటే ముందు ఈవిడను ప్రసన్నం చేసుకోవాలి, ఈవిడను ప్రసన్నం చేసుకున్న తర్వాతనే మంత్రిని కల్పిస్తారు అంటూ మరికొన్ని సంచలనమైన వ్యాఖ్యలే చేశారు ఎస్పీ సుధాకర్ రెడ్డి గారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు మహిళల మీద చేస్తున్నటువంటి చర్యలు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు అనేక మంది మేము తక్కువేం కాదు అంటున్నట్టుగా అంగన్వాడీ టీచర్ల మీద మహిళలు అనే వారి మీద చేస్తున్న అక్రమాలు, అఘాయిత్యాలు, రాసులీలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఈ సంవత్సరం ఉన్న రోజుల్లో మనం చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో క్యాంపెయిన్ సమయంలో విపరీతంగా ప్రచారం చేశారు. ఆడబిడ్డ వైపు చూడాలంటే భయపడాలి, మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మేము ఖచ్చితంగా మహిళలకు ఒక రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రముఖంగా గుంటూరు, అలాగే అనేక ఈ మధ్య కోన రవికుమార్ గారు, అనేక మంది ఎమ్మెల్యేలు ఇటువంటి కార్యక్రమాలు, మన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారిని కూడా ఒక ఎమ్మెల్యే బెదిరిస్తూ ఆవిడను వీడియో కాల్ చేయమంటున్నారంటే ఇలాంటి సంఘటనలు, కోకొల్లలు మీడియాకు దొరికేది కొన్ని, దొరకనివి ఎన్నో. అలాగే ఆదిమూలం ఎమ్మెల్యే గారు, ఆదిమూలం గారు అయితే అడ్డంగా వీడియోలతో దొరికిపోయారు. ఇటువంటి వారు అనేక మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ముఖ్యంగా ఇటువంటి చర్యలను ఖండించలేకపోతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఎవరు భయపడటం లేదంటూ ఎస్పీ సుధాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఏది ఏమైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇటువంటి చర్యలు మాత్రం ముమ్మాటికి పొరపాటే. మహిళలకు గౌరవం ఇవ్వలేని వీళ్ళు రాజకీయ నాయకులుగా వీరు ఉండటం మాత్రం అసంభవం. ఒకసారి గెలిచి మరోసారి మళ్ళీ గెలవడానికి మాత్రం వీరికి హక్కు లేదంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే మంత్రులను కానీ, ఎమ్మెల్యేల మీద కానీ ఏ విధమైన చర్యలు ఏమైనా తీసుకుంటాడేమో చూద్దాం. ముఖ్యంగా దేవదేవుడైనటువంటి తిరుపతిలో 5 స్టార్ 7 స్టార్ హోటళ్లలో మంత్రులు సాగిస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు బహిర్గతం అవడంతో ఇప్పటికైనా వీరి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.